తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ఆక్వా రంగంలో వస్తున్న నూతన మెళకువలను తెలుసుకుని మరింత లాభసాటిగా సాగు చేసేందుకు ఆక్వా ఎగ్జిబిషన్లు, సెమినార్లు ఎంతగానో దోహదపడతాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. ఆక్వా ఎక్స్ ఆధ్వర్యంలో ఈ నెల 11, 12, 13 తేదీలలో భీమవరం పెదాంబిలంలోని రాధాకృష్ణ కన్వెన్షన్లో ఆక్వా ఎక్స్పో జరగనుంది. దీనికి సంబంధించిన బ్రోచర్స్ను ఆక్వా ఎక్స్ నిర్వాహకులు వేణుదంతులూరి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజులు వారి కార్యాలయాల వద్ద బ్రోచర్స్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎగ్జిబిషన్లో ఆక్వా రైతులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆక్వా ఎక్స్ ఇండియా వారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11, 12, 13 తేదీల్లో పెదాంబిలం, భీమవరంలోని ఆర్కే కన్వెన్షన్ సెంటర్లో ఆక్వా ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా కూడా ఈ ఆక్వా ఎక్స్ వాళ్ళు ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. సుమారు 70 మందికి పైగా ఈ స్టాల్స్తో ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆక్వా ఇండస్ట్రీ కొద్దిపాటి సంక్షోభంలో ఉంది. సో దీనికి సెమినార్లు కూడా ఈ సంక్షోభాన్ని అధిగమించడం ఎలా అనే దాని మీద కూడా సెమినార్లు ఉంటాయి. తప్పకుండా ఆక్వా రైతులు అందరూ కూడా, చేపల రైతులు, రొయ్యల రైతులు కూడా ఖచ్చితంగా ఈ ఎగ్జిబిషన్ చూసి అక్కడ జరిగే సెమినార్లో పాల్గొనాలని చెప్పి నా మనవి. ఆక్వా ఎక్స్ ఇండియా 2025 నేను మీ వేణుదంతులూరి. సో భీమవరంలోని ఉన్న ఆక్వా రంగ అనుబంధంతో ఈ రోజు నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి ఎగ్జిబిషన్ చేయడం జరుగుతుంది. ఈ ఆక్వా ఎక్స్పో పెదమేరాన్ని రాధాకృష్ణ కన్వెన్షన్ సెంటర్లో ఆల్వేస్ ప్రతి సంవత్సరం చేసినట్టుగానే ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున మేము చేస్తున్నాం. రైతులందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పి ఆల్మోస్ట్ 70 స్టాల్స్, అన్ని రకాల ఉత్పత్తులు. ఈ సంవత్సరం స్పెషాలిటీ ఏంటంటే మేము రొయ్యల్ని డొమెస్టిక్ మార్కెట్ కన్జంప్షన్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడున్న పన్నులు, రాయితీలు, రైతులు పడే ఇబ్బందుల వల్ల డొమెస్టిక్ మార్కెట్ పెంచడం కోసం రొయ్యని కుకింగ్ చేసి రొయ్యని కూడా మనం ఏంటంటే మార్కెట్లో తీసుకురాగలిగే స్టాల్స్ కూడా ఉన్నాయి. సో రైతులందరూ వచ్చి తప్పకుండా సందర్శించి ఈ ఆక్వా ఎక్స్పో 2025ని, ఆక్వా ఎక్స్ ఇండియాని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు అన్నారు. భీమవరం ఎస్పీ స్ట్రీట్లో వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద 34వ వార్షిక మహోత్సవంలో భాగంగా శనివారం ఏర్పాటు చేసిన అన్న సమారాధనను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. అదేవిధంగా శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం ఉపాలయంలోని శ్రీ అశ్వద్ధ గణపతి నవరాత్రులలో భాగంగా ఏర్పాటు చేసిన అన్న సమారాధనను ప్రారంభించారు. ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ పర్యవేక్షణలో స్వామివారికి ప్రత్యేక పూజలు, మహానివేదన చేశారు. ప్రతి ఏడాది గణేశోత్సవాల్లో అన్న సమారాధన నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. అనంతరం 35వ వార్డు కాస్మోపాలిటన్ క్లబ్ రోడ్డులో వరసిద్ధి వినాయక 14వ వార్షికోత్సవంలో భాగంగా వార్డు యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న సమారాధనను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు.
కాస్మో క్లబ్ రోడ్డు గణపతి ఉత్సవం 14వ వార్షికోత్సవం దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఇవాళ అనుసంధానం చేస్తున్నాము. అందరూ ఇచ్చేసి ప్రసాదం స్వీకరించగలగా కోరుతున్నాం. కాస్మో క్లబ్ రోడ్లో చివర గణపతిరాజు నగర్ 14వ సంవత్సరం శ్రీ వరసిద్ధినాయక స్వామివారి ఆశీస్సులు అందరికి కలగజేయాలని అన్నసందర్భం పెట్టాము. ప్రతి భక్తుడు వచ్చి ఈ అన్నసందర్భం దిగ్విజయంగా తీర్థప్రసాదం సేకరించి దిగ్విజయంగా కలగాలని కోరుకుంటున్నాం. కాస్మోపాలిటన్ క్లబ్ చివర ఉన్న గణపతిరాజు నగర్లో గత 15 సంవత్సరాలుగా ఈ గణపతి నవరాత్రులు జరుపుతున్నారు. ఇక్కడ ఉన్న యూత్ ఈ యువశక్తికి మేము సపోర్ట్గా ఉండాలని చెప్పేసి వీళ్ళు కోరుకుంది ఏంటంటే ఇక్కడ వినాయకుడి గుడి ఒకటి కట్టించాలని అనుకుంటున్నారు. దానికి ఎమ్మెల్యే గారి యొక్క అనుమతి కావాలి మాకు. 35వ వార్డు సూర్యనారాయణపురంలో తెలిసినటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిది 14వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దాని నిమిత్తం ఈరోజు అన్నసందర్పణ కార్యక్రమం మొదలవుతుంది. గడిచిన 14 సంవత్సరాలుగా చాలా ఘనంగా యూత్ అంతా కూడా ఒక తాటి మీద ఉండి ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాలని. గణపతి నవరాత్రులు 9 రోజులు కూడా కుర్రోళ్ళందరూ ఇక్కడ మంచి కార్యక్రమాలు చేస్తూ చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. నేటికి 14 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈవేళ అఖండ అన్నసందర్పణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. పేదలకు సరైన వైద్యం అందించడం ఏ ప్రభుత్వానికైనా ప్రధాన కర్తవ్యమని దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ముందుందని ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కైమూరి రఘురామకృష్ణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదామిరం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద శనివారం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 17వ విడత 83 మంది లబ్ధిదారులకు 36,33,066 రూపాయల చెక్లను ఎమ్మెల్యే రఘురామకృష్ణ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 నెలల కాలంలో 3,32,00,000 రూపాయలు ఉండి నియోజకవర్గంలో లబ్ధిదారులకు అందించడం జరిగిందన్నారు. ఇది ఒక చరిత్ర అని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డు ఇవ్వడం జరుగుతుందని, ఈ కార్డు సెపరేట్గా ఉంటుందన్నారు. పేదరికంలో ఉండి వైద్యం చేయించుకోలేని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. రిలీఫ్ ఫండ్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 17వ విడత 83 మందికి 83 చెక్కులు 36,33,061 రూపాయలు ఇవ్వటం జరిగింది. దీంతో 3,32,00,000 రూపాయలు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ మన నియోజకవర్గంలో ప్రజల ఆరోగ్యం గురించి ఎక్కువగా, అంటే కొన్ని అన్ని జబ్బులకి అది వర్తించదు కాబట్టి హాస్పిటల్లో అందులో లేని ఈ రోగాలకి ప్రత్యేకంగా మన నియోజకవర్గానికి ఇప్పటి వరకు 3,32,00,000 కేటాయించడం జరిగింది. ఇది నిజంగా ఒక చరిత్రనే చెప్పాలి. ఇంతమందికి సహాయం చేయటం అది ప్రభుత్వ బాధ్యత అయినప్పటికీ కూడా ఇంత శ్రద్ధగా ఆ బాధ్యతని నిర్వహిస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవ టీంకి నా హృదయపూర్వక అభినందనలు, ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డ్ ఇష్యూ చేయడం జరుగుతుంది. అంటే పేద ధనిక తారతమ్యం లేకుండా అందరికీ కూడా ఈ వైద్య సేవలు అందించే విధంగా రేషన్ కార్డు సపరేట్గా, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చి ఆ కార్డు సపరేట్గా కూడా రాబోయే రోజుల్లో ఉంటుంది. అయినప్పటికీ కొన్ని ప్రత్యేకమైన వైద్యాలకి ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ ఆ పేదరికంలో ఉన్నవారికి, ఎందుకంటే అక్కడ 2.5 లక్షల రూపాయల లిమిట్ ఉంది. 98% ఆ లిమిట్లోనే అన్నీ కవర్ అయిపోతాయి. అందులో కవర్ అయిన పేదవారు ఎవరైనా ఉంటే ఇదే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వారికి ఆ సేవలు అందించడానికి కూడా ప్రభుత్వం ముందుకొచ్చింది. సో పేదలకి అందరికీ సరైన వైద్యం అందించడం ఏ ప్రభుత్వానికైనా ప్రథమ కర్తవ్యం. కానీ ఆ కర్తవ్య నిర్వహణలో దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అందరికన్నా ముందుంది అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, గ్రామంలో త్వరలోనే సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని ఆశాభావం. సజ్జల, భార్గవ్, జగన్తో సహా వైసీపీ నేతలందరూ జైలుకు వెళ్లడం ఖాయం. ఏపీ లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు హెచ్చరిక.
తురకపాలెంలో జరుగుతున్న వరుస మరణాలకు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాసులరెడ్డి మండిపాటు. రైతులకు యూరియా ఇవ్వడం సహా వారి కష్టాలు తెచ్చడంలో కూటమి సర్కార్ విఫలమైంది. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.